అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లు మరియు పెన్షన్ల సంఘాలు భయపడుతున్నట్టుగా ఇటీవల పెన్షన్ రూల్స్‌లో మార్పు చేసి చట్టంగా మారిన రూల్స్‌ను మొదటగా ఎస్-30 కేసులో పీడీఎఫ్ ఫిట్ సమర్పించిన కేంద్ర ప్రభుత్వం. వీటి గురించి తెలుసుకుందాము. ఎస్-30 కేసు వివరాలు. ఎస్-30 కేసు ఐఏఎస్, ఐపీఎస్ మరియు విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారులకు పే స్కేల్ సంబంధించిన కేసు. వారికన్నా జూనియర్ అయిన ఎస్-28, ఎస్-29 వారు ఎక్కువ తీసుకుంటున్నారని సరిచేయమని వేసిన కేసు ఇది. ఈ కేసులో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) 2014 అనుకూలంగా అయితే తీర్పు పొందారు. తదుపరి గౌరవ ఢిల్లీ హైకోర్టు కూడా అమలు చేయమని అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. గౌరవ సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పరిష్కరించుకోమని చెప్పారు. 23/2024 తేదీన తీర్పును 2006 నుంచి ఎర్రియర్స్‌తో సహా చెల్లించమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేయకపోవడంతో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్ మార్పు చేస్తూ చట్టం వేశారు. 1972 పెన్షన్ రూల్స్‌లో మార్పు చేసి చట్టం చేయడం జరిగిందని, వీటిని మేము వినియోగించమని కేవలం వాలిడేషన్ లేదా నిర్వచనం మాత్రమే అని పార్లమెంట్‌లో తెలిపిన గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు కానీ పెన్షనర్ల సంఘాల ఆందోళనలు పట్టినట్టుగానే ఈ రూల్స్ ఉపయోగించారు. పెన్షన్ రూల్స్‌లో మార్పు చేయడం కూడా విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ సంబంధించి ఎస్-30 కేసు కోసమే అనే సమాచారం. ఈ వివరాలు అమెండ్మెంట్ చేసిన పెన్షన్ బిల్లులలో కూడా ప్రస్తావన చేశారు, గమనించగలరు. ఈ అధికారులు గౌరవ ఢిల్లీ హైకోర్టులో వారికి రావాల్సిన ఎనామలీస్ కోసం కేసు వేశారు. హైకోర్టు వారు వీరికి అనుకూలంగా తీర్పిచ్చి పాత తేదీ 2006 నుండి ఎర్రియర్స్ కూడా ఇవ్వాలని చెప్పారు. ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వము గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు వారు ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం జరిగింది. విశ్రాంత ఉద్యోగులు హైకోర్టు తీర్పులను అమలు చేయమని, ఎర్రియర్స్ చెల్లించమని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్‌ని హైకోర్టులో వేశారు. ఢిల్లీ హైకోర్టు వారు అధికారులకు కంటెంప్ట్ నోటీసులు జారీ చేయడం, ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. బహుశా కొంతమంది అధికారుల సూచనల ప్రకారం ఈ కేసు నుంచి బయటపడడం కోసం పెన్షన్ రూల్స్‌లోని మార్పులు తీసుకురావడం జరిగిందని సంఘ నాయకులు తెలుపుతున్నారు. 8/4/2025 ఈ కేసు హియరింగ్‌కి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ కార్యదర్శి మరియు న్యాయవాదులు అటెండెంట్ అయిన వాదనలు వివరించారు మరియు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ వివరాలు చూసుకున్నట్లయితే 149(1) క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3, క్లాజ్ 4 ప్రకారంగా 1972 నుంచి పెన్షన్ రూల్స్‌లో మార్పు జరిగి చట్టమైనది కాబట్టి వీటిని ఎప్పటి నుంచి అమలు చేయాలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉందని తెలిపారు. 1972 నుంచి పెన్షన్ రూల్స్‌లో మార్పు జరిగింది కాబట్టి ఈ తీర్పులు వర్తించవని తెలిపారు. ఈ చట్టం ప్రకారం పెన్షనర్లకు ఎలాంటి ఎర్రియర్స్ చెల్లించవలసినది లేదు అని తెలిపారు. ఈ చట్టం ప్రకారం అమలు చేసే తేదీ పూర్తి హక్కులకు కేంద్ర ప్రభుత్వానివని తెలిపారు. 150A చట్టం ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు చెల్లుబాటు కావని తెలిపారు. ఈ కేసు తీర్పు ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చారు కాబట్టి దీన్ని బెంచ్‌కి రిఫర్ చేశారు. చూడాలి ఏ విధంగా తీర్పిస్తారో. బిల్లు స్టేట్మెంట్ అలాగే క్లారిఫికేషన్ వేరు. అమెండ్మెంట్స్ చట్టంగా ఆమోదించబడినది కాబట్టి శక్తివంతంగా ఉంటాయి. వీటిని కోర్టు తీర్పులు
95% ప్రభావం చూపలేవు. ఎగ్జాంపుల్‌గా ఉమ్మడి రాష్ట్రంలో 1982 పీఆర్సీ ఉపాధ్యాయులకు సంబంధించి కేసు గురించైతే తెలుసుకుందాం. 1978, 79, 80లలో ఉపాధ్యాయులు నియమించారు. 1982 తదుపరి మరికొంతమంది ఉపాధ్యాయులను నియమించారు. 1982 పీఆర్సీలో సీనియర్ ఉపాధ్యాయుల కన్నా జూనియర్ ఉపాధ్యాయులకు ఒక ఇంక్రిమెంట్ ఎక్కువగా వేతన స్థిరీకరణ జరిగింది. దీన్ని సరిచేయమని కోర్టులో కేసు వేశారు. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2024లో ఈ తీర్పు అమలు చేయమని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కోర్టు తీర్పు సుమారుగా 40 సంవత్సరాలు అవుతుంది. అందరూ పదవీ విరమణ చేశారు. కొంతమంది కాలం చేశారు. ఇప్పుడు 1982 నుంచి అరియర్స్ చెల్లించాలి. ఒక ఇంక్రిమెంట్ నుండి 3 ఇంక్రిమెంట్లు వస్తాయి. సబ్ ట్రెజరీ వారు ఫండ్స్ లేని కారణంగా ఈ బిల్లులను ఆమోదించటం లేదు. సో, ఇలాంటి కేసుల్లో ఈ చట్టం ఉపయోగిస్తే తీర్పు అమలు కావు అనైతే చెప్పవచ్చు.